ప్రతీక్ యాదవ్ ఈయన ఇంట్లో కొలాప్స్ అయింటే అందరూ సడన్ హార్ట్ అటాక్ అని అనుకున్నారు. కానీ పోస్ట్మార్టం అయ్యాక తెలిసింది ఏంటంటే లంగ్స్లో క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల ఈయన చనిపోయారని ప్రూవ్ అయింది. ఈయన ఫిజికలీ వెరీ యాక్టివ్, జిమ్ ఫ్రీక్ అండ్ ఏజ్ జస్ట్ 38 ఇయర్స్. అయినా కూడా సడన్గా కొలాప్స్ అయ్యారు. రీజన్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం. ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా కనుక్కోవాలి అండ్ ట్రీట్మెంట్ చెప్తాను. మన బాడీకి లంగ్స్ ఆక్సిజన్ని సప్లై చేస్తాయి. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలో లంగ్స్ లోపల క్లాట్స్ ఫామ్ అవడం వల్ల మన బాడీకి ఆక్సిజన్ సప్లై తక్కువ అయిపోతుంది. పల్మనరీ ఎంబాలిజంలో సిమ్టమ్స్ వచ్చేసి ముందుగా ఆయాసపడతారు, అంటే బ్రెత్లెస్నెస్ ఎక్కువ అవుతుంది. టకీకార్డియా అంటే హార్ట్ రేట్ మోర్ దాన్ 100 ఉంటుంది. చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పి కూడా మొదలవుతుంది. తర్వాత గిడ్డినెస్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడము. సివియర్ స్టేజెస్లో అంటే సివియర్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలో సడన్గా కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ జరిగి మనిషి చనిపోతారు. పల్మనరీ ఎంబాలిజంకి రీజన్స్ ఏంటి? నెంబర్ 1 రీజన్ డివిటి అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్. కాళ్ళలో కొన్ని రీజన్స్ వల్ల క్లాట్స్ ఫామ్ అయినప్పుడు అవి లంగ్స్కు షిఫ్ట్ అయి పల్మనరీ ఎంబాలిజం లాగా ప్రెజెంట్ అవుతాయి. నెంబర్ 2 హైపర్ కోయాగబుల్ స్టేట్ అంటే బాడీలో క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ పెరగడం. ఇది డిసీజెస్ వల్ల కావచ్చు, లేదా క్యాన్సర్ వల్ల కావచ్చు, లేదా జెనెటిక్స్ వల్ల కావచ్చు. పల్మనరీ ఎంబాలిజం ఎలా డయాగ్నోస్ చేస్తాం? నెంబర్ 1 డి డైమర్ టెస్ట్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. బ్లడ్లో డి డైమర్ లెవెల్స్ని చెక్ చేస్తాము. నెంబర్ 2 2D ఎకో స్కాన్. ఇందులో రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్ అయిందా అండ్ పల్మనరీ ఆర్టరీలో క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. నెంబర్ 3 సిటీపిఏ అంటే సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్. ఈ సిటీ స్కాన్లో మనము లంగ్స్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా, ఉంటే వాటి సివియారిటీని కనుక్కోవచ్చు. ట్రీట్మెంట్ ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్ అండ్ మైల్డ్గా ఉంటే యాంటీకోయాగులెంట్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సివియర్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలో థ్రాంబోలైసిస్ ఆర్ కెథెటర్ బేస్డ్ థెరపీ అంటే కెథెటర్తో క్లాట్స్ని రిమూవ్ చేస్తాము. పల్మనరీ ఎంబాలిజం ఒక ట్రీటబుల్ డిసీజ్. సో నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ మీకుంటే వెంటనే ఎవాల్యుయేట్ చేసుకొని సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.